అందరికీ నమస్కారం అండి. ప్రేక్షక దేవుళ్ళకి, మాధ్యమ మిత్రులకి అందరికీ నమస్కారం. 3 years అయిందండి ఈ ప్రాజెక్ట్ చేయడానికి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి కొరపాటి సార్కి ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నానండి. ఆయన లేకుండా ఈ ప్రాజెక్ట్ లేదు, ఏదీ లేదు. దీనికి శ్రీకారం చుట్టిందే సార్. ఒక కుర్రాడిలో ప్రతిభ ఉంది. ఆ కుర్రాడికి మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా పైకి వస్తాడనే గొప్ప మనసున్న వ్యక్తి సాయి సార్. సో ఫస్ట్గా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నానండి. అలాగే నేను అన్ని కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను. నా దైవం పునీత్ రాజ్ కుమార్ సార్, ఆయన ఆశీర్వాదంతో, ప్లస్ నేను అత్యంత ప్రేమించే జూనియర్ ఎన్టీఆర్ సార్, ఆయన ఆశీర్వాదంతో ఒక నటుడు అవ్వాలనేసి నా తల్లో వచ్చినటువంటి ఆలోచన అండి. బట్ ఎవరి పాటలు విని నేను యాక్ట్ అవ్వాలనుకున్నానంటే అది ఓన్లీ డిఎస్పి సార్ అండి. చిన్నప్పటి నుంచి సార్ పాటలు విని యాక్చువల్లీ నాకు అసలు సినిమాలపై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది పాటల వల్ల. అది కేవలం సార్ వల్ల. అలాగే మా డైరెక్టర్ రాధాకృష్ణ గారు నా బ్రదర్ లాంటి వారు. ఆల్మోస్ట్ 3 years ఈ సినిమా కోసం త్యాగం చేశారండి. చాలా హార్డ్ వర్క్ చేసి 3 years స్క్రిప్ట్ పైన కానివ్వండి, ప్రాజెక్ట్ పైన కానివ్వండి డెడికేట్ చేసి ఈ సినిమా చేశారు. ఖచ్చితంగా నా కోసం ఈ సినిమా 1% సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటే, ఆయన కోసం 99%, సాయి సార్ కోసం 99% నేను కోరుకున్నాను. నా పైన నమ్మకం పెట్టింది సాయి సార్. ప్లస్ చాలా యూజ్ అయ్యేది ఒక కొత్త డైరెక్టర్ పైకి వస్తే ఇండస్ట్రీకి ఇంకొక 10 మంది హీరోలకి చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను భావిస్తున్నాను. ప్లస్ ఇండస్ట్రీకి కూడా చాలా మంచిది ఒక పెద్ద డైరెక్టర్ ముందుకు వస్తే అనే ఒక ఆలోచన ఉంది. అలాగే 13 years తర్వాత మళ్ళా వెండి తెరపైకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినటువంటి జెనీలియా మేడంకి, అంటే మోస్ట్ డివైన్ హ్యూమన్ నా లైఫ్లో నేను చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇది ఓన్లీ జెనీలియా మ్యామ్ అండి. అంటే ఇంకొకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తన కథలో ఎంత ప్రాముఖ్యత ఉంటే ఒక నిర్ణయం తీసుకున్నారు 13 years తర్వాత మళ్ళీ వెండి తెరపైకి రావాలని చెప్పేసి. సో అది మీరందరూ చాలా ఆలోచించాల్సిన విషయం. చాలా అద్భుతమైన పాత్ర చేస్తారు మేడం. మీరు రెగ్యులర్గా చూసేటువంటి బబ్లీ క్యారెక్టర్ అలాంటిది ఏం కాదు, చాలా యూనిక్ క్యారెక్టర్, వెల్ థాట్, వెల్ రిటర్న్ క్యారెక్టర్ మ్యామ్ చేశారండి. అండ్ అలాగే సెంథిల్ సార్ సార్ థ్యాంక్స్ లాట్ సార్. అంటే ఒక కొత్త కుర్రాడిగా మనం చేసేటప్పుడు చాలా భయం ఉంటుంది మన తల్లో, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పేసి. కెమెరా వెనక నుండి ప్రతిసారి ప్రోత్సాహాన్ని ఇస్తూ చాలా సపోర్ట్ చేసింది సెంథిల్ సార్. స్టార్టింగ్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది సెంథిల్ సార్. సార్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో మాటలు రాసేటువంటి కళ్యాణ్ సార్ గారికి, ఆయన గురించి చెప్పేటువంటి స్థాయి నాకు లేదు. సరస్వతి పుత్రులు డిఎస్పి సార్ చాలా చెప్పారు ఆల్రెడీ సార్ గురించి. మీరు సినిమా చూసినప్పుడు చాలా మెచ్చుకుంటారు. అద్భుతమైనటువంటి పాటలు రాశారండి సార్. థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేసిన పీటర్ మాస్టర్కి అండ్ వెంకట్ మాస్టర్కి. ఇందులో అద్భుతమైనటువంటి సీక్వెన్స్ ఉంటుందండి. స్టార్టింగ్ ఒక 10 minutes పార్కూర్ సీక్వెన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సీక్వెన్సెస్ మీరు మన ఇండియన్ సినిమాలో చూసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సీక్వెన్సెస్. ఎవ్రీడే ఏం లేదన్నా ఆల్మోస్ట్ ఒక 1000 extras అండ్ ఆ ఫైటర్స్ అందరూ కలిసి ఎంతో ఎఫర్ట్స్ పెడితే అది పాసిబుల్ అయింది. అంతమందిని మేనేజ్ చేసే కెపాసిటీ ఓన్లీ పీటర్ మాస్టర్ గారికి ఒకటే ఉందండి. ఆయన వల్లే ఆ ఫైట్ పాసిబుల్ అయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ మాస్టర్. ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, సో దానివల్ల పుల్ ఆఫ్ చేయగలిగారండి. అండ్ ఆల్సో వెంకట్ మాస్టర్ ప్రీ క్లైమాక్స్లో ఒక సూపర్ బస్ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు. అండ్ అంటే కొత్త మాస్టర్ అయినా కానీ చాలా ముందుకెళ్తారండి ఆయన లైఫ్లో. అలాగే రేవంత్ మాస్టర్, వైరీ కొరియోగ్రాఫ్ చేసినటువంటి రేవంత్ మాస్టర్. అండ్ జూనియర్ అని చెప్పేసి టైటిల్ సాంగ్ కూడా ఇందులో కొరియోగ్రాఫ్ చేశారండి. చాలా పెద్ద ఎత్తుకెళ్తారు జీవితంలో అని చెప్పి నేను భావిస్తున్నాను. యూ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ మాస్టర్, థ్యాంక్ యూ. అండ్ అలాగే కార్యక్రమానికి రాలేదు విజయ్ మాస్టర్, ఇందులో లివ్ దిస్ మూమెంట్ అనే పాటను కూడా కొరియోగ్రాఫ్ చేశారు మాస్టర్. ఆయన బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉంది. ప్లస్ ఆయన కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్తారని నేను భావిస్తున్నానండి. అండ్ ప్రతి ఒక్క యాక్టర్కి వర్క్ చేసినటువంటి టీమ్ మెంబర్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అందరినీ చాలా అద్భుతంగా చూపించారు స్క్రీన్ పైన. దేర్ ఎఫర్ట్స్ మీన్ అ లాట్. అండ్ ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఒక చిన్న మాటతో నేను ముగిచేస్తాను. చాలా కష్టపడి 3 ఏళ్ల కష్టం సంగ్రామం అయ్యేసి 18th మా సినిమా రాబోతుంది. కష్టపడి నిష్ఠతో ఏదైనా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు, వాళ్ళని పైకి తీసుకొస్తారు. నా కోసం ఒకటే కాదు, నిర్దేశకుడు రాధాకృష్ణ కోసమైనా, ప్లస్ దీంట్లో కష్టపడినటువంటి జూనియర్స్ చాలామంది ఉన్నారు, కొత్త యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి కోసం మీరు వచ్చేసి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నేను చాలా ఇష్టపడేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సార్ని కూడా ఒకసారి తలుచుకుంటూ, జై ఎన్టీఆర్, థ్యాంక్స్ లాట్.